ఎలాగైతే భగవంతుడు తనంతట తానుగా పవిత్ర హృదయంలో నివసిస్తాడో, అలాగే ఆశీర్వాదం అనండి, లేదా వారి కృప అనండి, లేదా అనుగ్రహం అనండి. అది దానంతట అదే వస్తుంది. అడగవలసిన అవసరం ఉండదు. వారిని సర్వజ్ఞుడు అని అంటాము. మరి అడగవలసిన అవసరం ఏముంది? సర్వజ్ఞుడు అన్నప్పుడు వారికి అన్నీ తెలుసు కదా! और ये जो बनना ఈ తయారవ్వడం అనేది शून्य की మనం ओर जाने की శూన్యత్వం వైపు कोशिश कर रहे వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. మనల్ని మనం శూన్యంగా తయారు చేసుకోవాలి. మనకు మొట్టమొదటి సమస్య ఏమిటి? మనకు మన లక్ష్యం ఏమిటో తెలియదు. మనకు లక్ష్యం ఏమిటో పైపైన మాత్రమే తెలుసు. మనం ఓ ప్రభూ, మానవ జీవితపు యథార్థ లక్ష్యం నీవే అని ప్రార్థిస్తాం. ఓ ప్రభూ అంటే ఓ భగవంతుడా, మీరే మా జీవితపు నిజమైన ధ్యేయం. నేను వారిని నా లక్ష్యంగా చేసుకున్నాను. నేను సంసిద్ధంగా లేను. మనం ఇంకా తయారవుతూ ఉంటే వారు ఎలా లభిస్తారు? మనం సరిగ్గా సంసిద్ధులం అవలేదు. రెండవ సమస్య ఏంటంటే, మనం ఇప్పటికీ మన కోరికలకు బానిసలమే. నాకు మీరు నా జీవిత లక్ష్యం అని తెలుసు. అది తెలిసి కూడా నేను నా కోరికలకు బానిసగా ఉన్నాను. वो जाने हुए भी मैं अपनी इच्छाओं का गुलाम बन के रहा हूँ। ऐसा नहीं है कि हम అలాగని जिंदगी में జీవితంలో इच्छा नहीं కోరికలు करते। ఉండకూడదని కాదు. కోరిక ఉండవచ్చు కానీ మనం దానికి బానిస కాకూడదు. ఇదే కావాలి, అదే కావాలి అని మన మనసు, హృదయం, ఆసక్తి అన్నీ దాని వెనకే పరిగెడుతున్నాయి. మనం ఆ కోరికకు ఒక విధమైన బానిసగా తయారవుతున్నాం. అది మంచిది కాదు. భగవంతుడి అనుగ్రహంతో కోరిక తీరిందా? మంచిదే. తీరకపోయినా కూడా మంచిదే. ఈ విషయాలు మనకు ఆవశ్యకమైనవి. ఇంట్లో భోజనం కావాలి. అది మనకు తెలుసు. పిల్లలకు పెట్టాలి. ఇంటి అద్దె కట్టాలి. వారి చదువుకు ఫీజు కట్టాలి. ఇవి కోరికలు కాదు. ఇవి మనకు ఆవశ్యకమైన విషయాలు. ఎవరైతే సరైన దారిలో పయనిస్తారో వారికి ఎలాగో ఒక విధంగా ఎక్కడో అక్కడ్నుంచి దారి దొరుకుతుంది. ईश्वर सबको देखता आपको क्यों नहीं देखेगा? భగవంతుడు అందరినీ కాపాడతాడు. మిమ్మల్నెందుకు పట్టించుకోడు? మార్గం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి సరళమైన జీవితానికి ధ్యానం చేయండి. ध्यान करो, जैसे-जैसे हम ध्यान में डूबते जाते हैं, वैसे-वैसे हम ధ్యానంలో మునిగిపోయే अहं కొద్దీ अपने మనలో सारे ఉండే कर्म అహంకారం सारे నెమ్మది నెమ్మదిగా नष्ट होते కరిగిపోతుంది, जाते हैं, मिटता जाता నశించిపోతుంది. है। మనం సమాధి స్థితిని పొందుతాం. దానర్థం ఏమిటి? కనీసం కొద్ది నిమిషాల పాటు మనల్ని మనం మరచిపోతాం. और उसको जब हम पूरे दिन మనం करने की రోజంతా कोशिश करते हैं, काम పనిచేస్తున్నప్పుడు करते కూడా करते भी ఆ స్థితిని నిలబెట్టుకుంటే శూన్యావస్థ మనతోనే ఉంటుంది.